నటుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి సినీ నటుడుగా చరిత్రలో నిలిచారు. భారతీయ సినిమా రూపురేఖల్ని మార్చిన దర్శకుడు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మణిరత్నం గారు, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మణిరత్నం గారు ఫర్ పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్. మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని అందించినటువంటి దర్శకులు శ్రీ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఒకటా రెండా వారు అందించినటువంటి సినిమాలు ఒక గీతాంజలి కానివ్వండి, అలాగే నాయకం కానివ్వండి, బ్యూటిఫుల్ మౌనరాగం కానివ్వండి, సఖీ, అలాగే దళపతి, రావణ్, యువ, పొన్నియిన్ సెల్వన్, థగ్ లైఫ్, ఈ సినిమాల్ని అందించినటువంటి మణిరత్నం గారికి ఈ రోజున ఈ అవార్డుతో పాటు గోల్డెన్ మూమెంట్ మరియు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు మణిరత్నం సార్. పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డుని అందుకున్నారు మణిరత్నం గారు. కంగ్రాచులేషన్స్ మణిరత్నం గారు. మనకి ఫిల్మ్ వ్యూయింగ్ పర్స్పెక్టివ్ నే ఆయన సినిమాలతో మార్చినటువంటి డైరెక్టర్, ఆ ఘనత ఆయనకి దక్కుతుంది. సో మణిరత్నం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియచెప్తూ నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ దిగ్గజ దర్శకులు బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి అలాగే రంగులరత్నం వంటి అద్భుతమైనటువంటి చిత్రాన్ని అందించారు. ఆయన దర్శకత్వం వహించినటువంటి రంగులరత్నం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. అంతేకాకుండా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి దక్షిణాది సినీ ప్రముఖుడు. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా శ్రీ సుకుమార్ గారిని కోరుకుంటూ ఉన్నాము. బిఎన్ రెడ్డి గారి పేరిట స్థాపించబడినటువంటి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లోని ఈ అవార్డుని ఈసారి మన డైరెక్టర్ సుకుమార్ గారు అందుకుంటున్నారు. మనకి ఆర్య, జగడం 1, నేనొక్కడే, అలాగే పుష్ప 1, పుష్ప 2 సినిమాల్ని అందించినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. సుకుమార్ గారు, కంగ్రాచులేషన్స్. అద్భుతమైనటువంటి సినీ యూనివర్సిటీ ఆయన. అసలు తెలుగు బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మార్చినటువంటి లెక్కల మాస్టర్ సుకుమార్ గారు. సుకుమార్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాము. ₹10 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రము అండ్ మొమెంటోని అందుకుంటున్నారు. మరి మన నెక్స్ట్ అవార్డ్ నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చిన దిగ్గజ నిర్మాతలు. వీళ్ళిద్దరూ కలిసి పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి అప్పట్లో ఆసియాలోని అతిపెద్ద విజయవాహిని స్టూడియోని కూడా నిర్మించారు. నాగిరెడ్డి గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా అందుకున్నారు. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటాము శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణాల్లో ఒకరు. ఆడపడుచు, మాతృదేవత, స్త్రీ వంటి పలు అద్భుతమైన చిత్రాలను ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 9 భారతీయ భాషల్లో 87 చిత్రాలను నిర్మించారు. సో అవార్డుతో పాటు ₹10 లక్షల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అట్లూరి పూర్ణచంద్ర గారు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డుని అట్లూరి పూర్ణచంద్రరావు గారు అందుకుంటున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. కాంతారావు ఫిల్మ్ అవార్డ్ నట ప్రపూర్ణ కత్తి కాంతారావు గారు ప్రతిజ్ఞ, జయసింహ, శ్రీకృష్ణ పాండవీయం, లవకుశలు, నర్తనశాల, ముత్యాల ముగ్గు ఇలా దాదాపు 400 చిత్రాలు పైగా నటించారు. దాసనారాయణరావు గారు ఒక మాట అన్నారు, తెలుగు చలనచిత్ర సీమకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళైతే మధ్యలో తిలకమే కాంతారావు గారు. ఈ అవార్డుని మరి కాంతారావు గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డుని అందుకోబోతున్నారు నన్ అదర్ దాన్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. విజయ్ దేవరకొండ సాధారణమైనటువంటి నేపథ్యం నుండి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, ఖుషి, వరల్డ్ ఫేమస్ లవర్, గీత గోవిందం, నోటా, లైవర్, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్ని ప్రత్యేకించి ఆకర్షించుకున్నారు. త్వరలోనే రాబోతున్నటువంటి కింగ్డమ్ సినిమాకి శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము విజయ్ దేవరకొండ గారిని.
ఆకర్షించుకున్నారు అన్నది ఆకర్షించుకున్నారు అన్నదానికి ఆకర్షించుకున్నారు అన్నారు యాంకర్ సుమ. 10 లక్షల రూపాయలని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు. Requesting Vijay to please speak a few words. అందరికీ నమస్కారం. ఎట్లా ఉన్నారు? గదర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము, సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం, కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్. నేను ఈ అవార్డు ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా. నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, ఎంతో చేయాలనిపిస్తుంది. ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మా దిల్ రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ. Thank you all for the love, huge responsibility, lots to do, great cinemas coming. Thank you so much. Thank you so much Vijay garu, congratulations. Mari lifetime achievement awards lo bhaganga next award Raghupati Venkayya Film Award. తెలుగులో చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సినీ నిర్మాణ సంస్థని ఈయన స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ అనే సినిమాని తీశారు. ఇది మొట్టమొదటి తెలుగు వారి సినిమా. ఈ తెలుగు సినిమా సినీ రంగానికి పునాది వేసింది. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకున్నాము శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు పేరిట ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి అవార్డుని ఈసారి అందుకుంటున్నారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రముఖ తెలుగు రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, మోటివేషనల్ స్పీకర్గా తెలుగు ప్రజలకి సుపరిచితుడు. తెలుగు సినీ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. ఆయన రాసిన వెన్నెల్లో ఆడపిల్ల, తులసీదళం, అభిలాష, ఆఖరి పోరాటం, మరణ మృదంగం, పోలీస్ స్టేషన్, రాక్షసుడు వంటి ఎన్నో నవలలు సినిమాలుగా మారాయి. అవార్డుతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్. ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి శుభాకాంక్షలు మీరు చెప్తున్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే గద్దర్ గారి పేరు మీద చరిత్రలో నిలిచిపోయే విధంగా సినిమా అవార్డుని ఇవ్వడంతో పాటు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్కి జియో నెంబర్ 1 ద్వారా 3 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికై గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గద్దర్ గారు ఫౌండేషన్ తరఫున ఈ చెక్ ని స్వీకరిస్తారు. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ గద్దర్ ఫౌండేషన్. తన రచనల ద్వారా, తన పాటల ద్వారా మనందరిలో ఉత్తేజాన్ని నింపడం మాత్రమే కాకుండా మనందరం ఆలోచింపచేసే విధంగా ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేసినటువంటి గ్రేట్ పోయెట్ గద్దర్ గారు. మరి థ్యాంక్ యూ సో మచ్ సూర్యకిరణ్ గద్దర్ గారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది అంటే దాని వెనకాల ఎంతో మంది హస్తం ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తెచ్చి అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కార్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి గళం పదుని చాటి చెప్పారు. తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కార్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కార్. అలాంటి ఆస్కార్ తెచ్చిన వీరిద్దరిని సత్కరించుకోకుండా ఎలా ఉండగలం? కానీ ఆ ఫెలిసిటేషన్ కార్యక్రమంతో నా ముందు సూర్యకిరణ్ గారు మాట్లాడతారు.
హలో. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పట్టి విక్రమార్క గారికి, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్ మంత్రులందరికీ, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికీ కూడా అభినందనలు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ని రేవంత్ అన్న గారు, అలాగే పట్టి విక్రమార్క అన్న గారు 31 జనవరి 2024 మీ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది సార్. అదేవిధంగా మీరు ప్రామిస్ చేసినట్టే ఈ అవార్డులను కూడా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ప్రామిస్ చేసినట్టే గద్దర్ ఫౌండేషన్కి గద్దర్ విలువల్ని, నాన్న తీసుకొచ్చిన సాహిత్యం, తర్వాత ఆయన పాటించిన విలువల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఫౌండేషన్ తరఫున స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము. అట్లాగే ప్రతి జయంతికి కూడా గద్దర్ ఫౌండేషన్ని పార్టిసిపేట్ చేస్తూ దాని స్టేక్ హోల్డర్గా ఇచ్చారు సార్. దాన్ని కూడా మేము గద్దర్ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మీరు రాష్ట్ర ప్రభుత్వం అన్నగారు మీరు ప్రతి సంవత్సరం చేపడుతున్న కల్చరల్, మెమోరియల్ మరియు రీసెర్చ్ సెంటర్ని మీరు స్థలం కేటాయిస్తూ నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జయంతులు మరియు సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్స్ కూడా అక్కడే చేసుకున్నామని చెప్పి మరోసారి గద్దర్ ఫౌండేషన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు బట్టి అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అండ్ అలాగే చంద్రబోస్ గారు అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగు వాడి కలం పదును అలాగే గళం పదుని చాటి చెప్పారు. తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కర్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కర్. అలాంటి ఆస్కర్ని తెచ్చిన వీళ్ళిద్దరిని సత్కరించుకోకుండా ఉండడం ఎలా చెప్పండి? అందుకనే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎంఎం కీరవాణి గారికి అలాగే చంద్రబోస్ గారికి సత్కారం, వారి ఊరిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరి ట్రిపుల్ ఆర్ సినిమాకి ఆస్కార్ సాధించిన చంద్రబోస్ గారికి ఎంఎం కీరవాణి గారు ప్రత్యేక సత్కారం. నాటు పాటకి గాను అవార్డుని అందుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్తూ సీఎం గారి చేతుల మీదుగా, సీఎం ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి ఫెలిసిటేషన్. కంగ్రాచులేషన్స్ ఎంఎం కీరవాణి గారు, కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు. నాటు ప్లే అవుతే నాకు తెలిసి సభలో ఉండేటువంటి సగం మంది లేచి డాన్స్ చేసేస్తారు. మా చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడ ఏమేమి సాధించినా మన గడ్డ మీద, మన నేల మీద, మన వాళ్ళ మధ్య ఇలాంటి గౌరవం అనేది ఇప్పటికీ మర్చిపోయే విషయం. మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. గద్దర్ గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రధానోత్సవంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీదేవి ఆశీర్వచనంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు.
కంగ్రాచులేషన్ సార్ ఎంఎం కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి. థ్యాంక్ యూ. అండ్